చెప్పులది రారా చెప్తా. పార్కు థియేటర్ అయితే ఓకే, ఈ చెప్పుల కొట్లో కూడా ఏంట్రా మావా? జోకా? అది కాదు మావా, ఎంతో మంది లవ్ ప్రపోజల్ ఏంటి ఏది చెప్పులతో. అందుకే నేను చెప్పులు కొట్టుతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది? మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? యా, ఈ ప్యాటర్న్ మీ దగ్గర ఉందా? ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను. మావా, షాప్ మొత్తం వెతికాను, ఇదొక్కటే దొరికింది. దొరికిందా? చూడు మనం. ఓకేనా? నేను వెతికే డిజైన్ ఇది కాదు. నాకు ఆ ప్యాటర్నే కావాలి. మేడం, మీ అడ్రస్, ఫోన్ నెంబరు రాసివ్వండి. నేను స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మీ ఇంటికే డెలివరీ చేయిస్తాను. ఇంతకు ముందే నేను మిమ్మల్ని చూశాను. ఒకసారి రెస్టారెంట్లో. ఒకసారి కాదు, 2 సార్లు. 2 సార్లు? హలో, ఇంకోసారి ఎక్కడో తెలుసుకోవచ్చా? మేడం, పార్సల్. థ్యాంక్ యూ. ఏమండి, అసలు మీకేమైందండి? నాకెందుకు ఇలాంటి చెప్పులు ఆర్డర్ చేశారు? చెప్పులా? నీకా? నేనా? హవాయి చెప్పులు వేసుకుంటేనే నీకు నడవడం రాదు, ఇంకెలాంటి చెప్పులు వేసుకుంటే కింద పడతావు అంతే. అంటే నాకు కాదు, మరి ఇంకెవరికి ఆర్డర్ చేశారు? మీ ఆఫీసులో ఎవరితైనా ఉందా? ఏయ్, ఈ విషయంలో నేను సాధువునే. చూడండి, మీరు సాధు అనుకోండి లేదా స్వాతి ముత్యం అనుకోండి, నాకు ఈ రోజు నిజం తెలియాల్సిందే, అంతే. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావే? నేను రాముణ్ణి, నువ్వు సీతవి, వాడు లక్ష్మణుడే. అయ్యో, ఇది ఆర్డర్ చేసింది బాబాయ్ డాడీ. ఓ, నిద్ర కలతలో వెళ్ళి లేడీస్ చెప్పులు ఆర్డర్ చేసి వచ్చుంటాడు అంతే. ఏంటిది, క్లినిక్ ఖాళీగా ఉంది? 1 kg పెరిగానా? రేపటి నుంచి వర్కౌట్ ఇంకా ఎక్కువ చేయాలి. పోయిన వారమే కదా చెక్ చేశాను. ఎలా పెరిగాను? హాయ్. మీరా? ప్లీజ్ కమ్. కాల్ చేయగానే ఎవరో డెలివరీ బాయ్ వస్తారనుకున్నాను, మీరే వచ్చేసారే. మీరు ఎలా ఉన్నారో చూసి వెళ్దామనే నేనే వచ్చాను. ఐఎమ్ హెల్తీ. వావ్, నేను దీనికోసం వెతకని చోట్లేదు. మాల్లో, ఇంటర్నెట్లో ఎక్కడ దొరకలేదు. ఏమండి, ఏడుస్తున్నారా? నేను కొంచెం ఎమోషనల్. మీ ఆడవాళ్ళు ఏంటండి, చెప్పులు దొరికినా ఏడుస్తారు, చెప్పులు దొరక్కపోయినా ఏడుస్తారు. మా మగాళ్ళే బెటర్ అబ్బా, చెప్పులు ఎవరన్నా కొట్టేసినా ఏడవ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బయలుదేరనా? బాయ్. బాయ్. ట్రయల్ చూద్దామా? అంటే చెప్పులు సైజ్ కరెక్ట్గా ఉందా లేదా అని.